ముథోల్ జిల్లా బాసర మండలం టాక్లీ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 60 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేశారు. ప్రజల భద్రత కొరకు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు ముథోల్ సీఐ వినోద్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రకు సరిహద్దు గ్రామం కావడంతో అనుమానాస్పద వ్యక్తులు వస్తుంటారని సీఐ అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వెహికల్స్ కు సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా వాహనాలకు ఇన్సూరెన్స్ చేసుకోవాలని, ప్రమాద సమయంలో ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. టాక్లీ గ్రామము మీకు మహారాష్ట్ర బార్డర్గా ఉన్నది. సో మహారాష్ట్ర బార్డర్గా ఉన్నది. గతంలో కూడా మీ బాసర మండలంలో కానీ బాసర హెడ్ క్వార్టర్లో కానీ కొన్ని రకాల సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందరికీ తెలుసు. ఇంతకుముందు అక్కడ ఒక ముస్లామని చంపిపోయిన కథ ఉన్నది. అంతేకాకుండా హోటల్లో ఒకటి మర్డర్ అయ్యింది. ఇటువంటి సంఘటనలు బాసరలో చాలా ఉన్నాయి. ఇంతకుముందు రైల్వే ట్రాక్ మీద డెడ్బాడీ ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో భాగంగా కొన్ని వాహనాలను సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది ప్రాపర్గా ఉంది. ఇర్రెగ్యులర్గా నెంబర్ ప్లేట్లు సరిగ్గా పెట్టకపోవడం, తర్వాత డూప్లికేట్ నెంబర్స్ పెట్టడం,